కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ అనే ఒక గ్రామంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల తిరుగుబంద చర్యను ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు వివిధ కుల ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, మేధావులు అందరినీ కలుపుకొని ఆ పహల్గామ్లో ఎవరైతే అత్యంత కిరాతకంగా హత్య గావించబడ్డారో ఆ అమరులకి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తూ మరి అలాగే ఈ ఉగ్రవాద చర్యని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఆ ఉగ్రవాదులపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అనేది మొదటిది కాదు. ఈ భారతదేశంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఇప్పటికే ఉగ్రవాదులు అనేక మంది అమాయక ప్రజలను ప్రాణాలను పొట్టలు పెట్టుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారు కూడా మనం నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ పహల్గామ్లో జరిగిందే చివరిది కావాలి. ఈ భారతదేశంలోని అన్ని కులాలు మతాలు లౌకికవాదంగా సోదర భావంతో బతుకుతున్నటువంటి తరుణంలో ఈ ఉగ్రవాదుల ముష్కరులు అనేటోళ్ళు ఈ కులాల మధ్య మతాల మధ్య స్వేచ్ఛను లేకోకుండా ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికే ఇటువంటి దుర్మార్గం చర్యలకు పాల్పడుతున్నట్లుగా మేము బలంగా విశ్వసిస్తున్నాం. మరి అలాగే ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటన తీరును వెంటనే కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉన్నా దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. వాస్తవమే 3 అంచెల భద్రత కలిగినటువంటి ఈ భారతదేశ భూభాగంలోకి ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు ఎలా వచ్చారనేది కూడా సమగ్రమైన విచారణ చేపట్టి అలాగే వాళ్ళకి సహకరించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసి బతుకుతున్నాయి. ఇది ఉగ్రవాదుల చర్యగా మనం భావించాలి తప్ప ఇది మత ఘర్షణలకు తావు లేకోకుండా ఈ మతాల మధ్య చుచ్చు లేకపోకుండా కూడా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త కూడా మన మీదనే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వస్తుందంటే ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఈ దారుణ చర్యలో ఒక ముస్లిం యువకుడు కూడా ఆ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాళ్ళు తుపాకీ లాక్కొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్లు కూడా పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇది ముస్లింలకి హిందువులకు జరుగుతున్నటువంటి ఘర్షణ కాదు, కేవలం ఇది ఉగ్రవాదులు అనేటోళ్ళు ఈ చిచ్చుని రాజేసి మన మధ్య వర్గ వైషమ్యాలు మత దేశాలను రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రగా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకుంటే ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేసి ఈ ఉగ్రవాద దుశ్చర్యని ఎండగట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఇట్లాంటి దొంగ అంటే ముష్కరుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ కటకటాలు పాలు చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించినప్పుడే ఇట్లాంటి ఉగ్రవాద చర్యల నుంచి బారిన పడిపోకుండా అనేక మంది ప్రాణాలు బయటపడతాయి. గతంలో కూడా మన అనంతపురం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం. గోకుల్ చాట్లో జరిగిన సంఘటన కానీ, బెంగళూరులో కానీ, లేకుంటే చెన్నైలో కానీ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉగ్రవాద ముష్కరులు అనేటువంటి బలి తెగించి మానవత్వం విచక్షణ కోల్పోయి అనేక మంది ప్రాణాలను నిర్దాక్షిణంగా కిరాతకంగా పాశవికంగా హత్య చేసినటువంటి ఈ ముష్కరుల్ని ఖచ్చితంగా అరెస్టు చేయాలి, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు మాటల్లో కాదు చేతుల్లో చేసి చూపించాలి. ఈ ఉగ్రవాద ముష్కరులకి ఎవరైతే వీళ్ళని పెంచి పోషిస్తున్నారో ఇది పాకిస్తాన్ నుంచి ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు పెంచి పోషించబడుతున్నారని చెప్తున్నారు. మరి అటువంటి దాన్ని కూడా కేంద్ర స్థాయిలో మీరు విచారణ చేపట్టి ఎవరిని ఉపేక్షించుకోకుండా ఈ భారతదేశంలోని అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి ప్రజలు సంతోషంగా ఈ సోదరతత్వంతో అన్నదమ్ముల్లా కలిసి ఉండడానికి ప్రధానమంత్రి గారు కూడా చొరవ చూపాలని చెప్పేసి ఆయన కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటికైనా ఉగ్రవాద ఉన్మాద చర్య. ఇది ఉగ్రవాద ఉన్మాద చర్యను ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ పహల్గామ్ అమరులకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. చివరిగా ఈ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద చర్య చివరిది కావాలి. అన్ని వర్గాల అన్ని కులాలు మతాల ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.
పర్యాటక స్థలమైనటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లానే ఆ దాడిలో అమరులైనటువంటి ప్రజలకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా యావత్ ప్రజానీకానికి మాట చెప్తా ఉన్నాం. భారతదేశం అనేది అనేక మతాల సమాహారం, అనేక వర్గాల ప్రజలు ఐకమత్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి ఉండేటువంటిది భారతదేశం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్పతనం భారతదేశంలోనే ఉన్నది. అనేక సంస్కృతుల, అనేక భాషల మేళవింపు భారతీయత ఎక్కడా కనబడదు. ఇట్లాంటివి ఇక్కడ జైన్లు వచ్చారు, బౌద్ధులు వచ్చారు, అనేక మంది పారసీకులు వచ్చారు, తర్వాత క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందూ దేశంగా ఉన్నది, హిందువులు ఉన్నారు, అనేక మంది యొక్క సమాహారంగా ఈ భారతదేశం. ముఖ్యంగా మనందరం కూడా నేర్చుకోవాల్సింది మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా సరే ప్రజలకు ఉపయోగపడాలి. మానవత్వానికి చేటు చేస్తాం మతోన్మాదం అనేది. అన్ని మతాల్లోనూ ప్రజల్లోనూ ఉన్నటువంటి మూర్ఖత్వాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మతాల్లో చాలా చోట్ల మూర్ఖత్వం ఉంది, అంధవిశ్వాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎట్లాంటి ఉద్రిక్తతలకు కానీ ఉద్రేకాలకు కానీ లోనైతే ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇవి ఎక్కడితో కాదు. మనం బాల్య వివాహాన్ని వదిలించుకున్నాం, కన్యాశుల్కాన్ని వదిలించుకున్నాం, సతీసాగమనాన్ని వదిలించుకున్నాం, అంటరానితనాన్ని వదిలించుకుంటున్నాం. ఇట్లా అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలు, అట్లానే ఉగ్రవాదాన్ని కూడా తిరస్కరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రతి మతంలోనూ ఉన్నటువంటి అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరిస్తూ ఆయా మతాల్లో ఉన్నటువంటి అభ్యుదయవాదులందరూ కూడా కలిసిమెలిసి మానవత్వం వైపు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అది భారతీయత అంటే. అంతేగాని వాళ్ళు ఇట్లాంటి దాడులు చేయడం ద్వారా యుద్ధోన్మాదాన్ని మనం కనుక చివరికి ఆహ్వానిస్తే ఇవాళ చూస్తూ ఉన్నాం. ఉక్రెయిన్ చూసాం, మనం కళ్ళ ముందే జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడో జరిగే యుద్ధాలు ఇవాళ మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. బాగా చదువుకున్న వాళ్ళు, పాలిష్డ్ పీపుల్ అనుకుంటున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలామంది చనిపోయారు. అట్లానే ఇజ్రాయెల్, లెబనాను వాటిల్లో చాలామంది చనిపోయారు. ఇట్లా పాలస్తీనాలో చనిపోయారు. అనేక చోట్ల ఇట్లా దాడులో పర్యవసానం ఎట్లా ఉంటుంది? అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతాం. ఎవరో ఒకళ్ళు కొంతమంది చేసినటువంటి ఉగ్రవాద దాడిని మనం కనుక సమర్థిస్తే ఈ దేశం చాలా నష్టపోతుంది, ముందు తరాలు చాలా నష్టపోతాయి. కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే ఉగ్రవాదం అనేది క్షమార్హం కాదు. అది భారతదేశానికి, భారతీయతకి చాలా వ్యతిరేకం. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మానవత్వంతో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ప్రయాణం సాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదే భారతీయతకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెబుతూ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పర్యాటక స్థలాల్లో కానీ, ప్రార్థన స్థలాల్లో కానీ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఒక గుణపాఠంగా తీసుకుని ముష్కరులను ఖచ్చితంగా మనం వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దాడుల నుంచి అమాయక ప్రజల్ని మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రాణం పోతే తీసుకుంటాలేము. కాబట్టి ఈ సందర్భంగా మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. खबरदार, पाकिस्तान खबरदार।
మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో భారతీయ స్టేషన్ తరఫున మేము ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని వాళ్ళకి మద్దతుని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే దేశంలో ఉగ్రవాదం ఉందో ఈ ఉగ్రవాదాన్ని తీవ్రంగా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. మనం ఇంతవరకు సౌమ్యంగా ఇంకా వెళ్ళకూడదు. ఖచ్చితంగా అందరిపైన కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఉగ్రవాదం ప్రేరేపింపబడుతుందో ఎక్కడైతే ఉగ్రవాదులు ప్రోత్సహింపబడుతూ చేస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ సంస్థలన్నింటి సర్వనాశనం చేయడానికి కూడా మేము అధికారులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. बाबू भारत माता की भारत माता की भारत माता की జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రదాడి ఉగ్రవాదుల దాడులు ఉగ్రవాదులు నశించాలి నశించాలి నశించాలి. ఉగ్రవాదులు తీవ్రంగా అణిచివేయాలి 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 అణిచివేయాలి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు వెంటనే శిక్షించాలి. 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 నశించాలి జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు నశించాలి. 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 భారతీయులపై దాడిని ఖండించాలి.
జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య, పిరికి పందల చర్య. ఉగ్రవాదులు ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ మీకు నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళైతే ధైర్యంగా రండి ముందుకు. మేము యుద్ధం ప్రకటించండి. తప్పకుండా మిమ్మల్ని భారతీయ సైన్యం మిమ్మల్ని తప్పకుండా అంతం చేస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఎంతో ధైర్యమైనటువంటి, భారతీయులు ఎంతో ధైర్యమైనవంతులు, ఎప్పుడు ఎంతో చరిత్ర ఉన్నటువంటి దేశం భారతదేశం. మీరు ఇలాంటి చర్యలు ఏ విధంగా చేస్తూ ఉంటే మిమ్మల్ని కుక్కట వేలతో సహా భారత సైన్యం భారతీయుల్ని పెకిలించి వేస్తారు. ఒకటే చేత భవిష్యత్తులో మీ నామరూపాలు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అంతే మన మిలిటరీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇటువంటి నరరూప రాక్షసుల్ని ఏరి పారేయాలి. భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోండి. భారతీయులమంతా మీ వెంట ఉంటాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి దరిద్రపు అసలు పుల్వామా దాడులు ఇంతకుముందు చూసాం, మనం ఎంతో నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దాడి, ఇవి ఎన్ని రోజులు సహిస్తూ ఉంటాం? ఇటువంటి దాడులు ప్రతి భారతీయుడు కూడా ఖండించాలి. అదేవిధంగా ఒకటే చెప్తా ఉన్నాం, తీవ్రవాదులు హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు ఖచ్చితంగా అంతిమ రోజులు దగ్గర పడ్డాయి, అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మీరు మానుకోకపోతే వీరికి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం, భారత సైన్యం తప్పకుండా అంతం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, భారతీయులంతా ఇటువంటి కష్టకాలంలో మనమంతా కూడా ధైర్యంగా ఉండాలి. ఎన్నో కష్టాలు చూసాం, భారతదేశం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది, ఎప్పుడు కూడా భయపడలేదు. ఇటువంటి దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఉగ్రవాదిని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, చాలే ఇంకా శిక్షించాలి. భారత్ మాతా కి, 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 భారత్ మాతా కి. శిక్షించాలి. శిక్షించాలి. భారతదేశం చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి రోజు మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అమాయకపు పర్యాటకుల మీద ముష్కరులు తిరిగి పందే చర్యతో వారిని మట్టుపెట్టడం నిజంగా దేశం మొత్తం ఎంతో బాధతో ఉన్న ఈ సంఘటనతో మా అధినాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనకు గురి చెంది ఈ క్షణంలో జాతి సమైక్యతకి స్ఫూర్తిగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 3 రోజులు సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. మొదటి రోజు నిన్న మేము మా పార్టీ జెండాని అవనతం చేస్తూ గౌరవ మృత్యువాతమైనటువంటి వ్యక్తులందరికీ ఘనాలు ఇవ్వాలనిపించాం. దేశ సమైక్యతని కాపాడే విషయంలో మేమందరము ఒకటే అనేటువంటి దృఢ నిశ్చయంతో మా నాయకుడు పిలుపు మేరకు 2వ రోజు ఈరోజు ముఖ్యంగా ఆ ఘటనలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా మా పార్టీ సభ్యత్వం కూడా ఉంది. మాకు చాలా బాధ. మా జన సైనికుడు మాధవరావు గారు కూడా చనిపోవడం, ఇంకొక వ్యక్తి వైజాగ్ చెందినటువంటి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ 28 మందికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో
మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళు అర్పించాం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆ ముష్కరులకు చెప్తున్నాం, ఇది ఒక పిలిపి పందల చర్య. ధైర్యంగా ఉంటే చేతులైతే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి, కానీ ఇట్లాంటి అమాయకపు వ్యక్తుల్ని బలి తీసుకోవడం నిజంగా చాలా దారుణంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యవాదంగా మొత్తంగా ఎదుర్కొని ఖచ్చితంగా అయితే తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మనమంతా ఒకటే. ఈ భారతదేశం హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీరేందో వచ్చి ఇక్కడ చిన్న ఈ ఘటన చేసేంత మాత్రాన మా ఐక్యతని ఎక్కడా దెబ్బతీయలేదు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి అందరికీ తెలుసు. ఏదైనా